Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 21వ శ్లోకము. శ్రీ భగవానువాచ త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. త్రివిధం నరక స్యేదం ద్వారం నాశన మాత్మనః కామః క్రోధ స్తథా లోభ స్తస్మా దేతత్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. కామము, క్రోధము, లోభము అను ఈ మూడును 3 విధములగు నరకద్వారములు. ఇవి తనకు జీవునకు నాశము కలుగజేయును. కాబట్టి ఈ మూడిటిని విడనాడవలెను. నరక ప్రాప్తికి హేతుభూతమైన దుష్టత్రయము ఈ శ్లోకమున తెలియజేయబడినది. ఆ మూడును నరకమునకు ద్వారముల వంటివే అని చెప్పబడినది. అనగా అవి కలవారికి నరకద్వారము తెరవబడినట్లే అని అర్థము. ఆ 3 దుర్గుణములు లేనివారికి ఆ ద్వారములు మూయబడి ఉండుట వలన ఇంకా వారికి నరక ప్రవేశము లేనే లేదని అర్థము. ఇప్పటిదాకా భగవానుడు అనేక అసుర గుణములు చెప్తూ వచ్చాను. అట్టి దుర్గుణములు కలవారు క్రింది లోకములకు నీచ జన్మలకు వెళుతూ నానా దుఃఖ పరంపరలను అనుభవించుచుందురని తెలిపాను. అయితే ఇంకా వారి గతి అంతేనా? వారు ఉద్ధరింపబడుటకు ఇంకా అవకాశములు లేవా అని ప్రశ్నిస్తే కలవని గీతాచార్యుడు చెప్తున్నారు. అసురుగుణములన్నింటినీ 3గా విభజింపవచ్చును. అవి కామము, క్రోధము, లోభము. కాబట్టి ఎవడి మూడింటిని ప్రయత్నపూర్వకముగా విడిచివేయను అతడు నరకము యొక్క బెడద నుండి తప్పించుకొని ఊర్ధ్వగతిని పొందగలడు. ఈ సత్యం ఇంకనూ రాబో శ్లోకమున చక్కగా విశదీకరింపబడగలదు. కాబట్టి ఇంకా పాపాత్ములెవరునూ తమ అధఃపతనమును గూర్చి దిగులు పడక తాము ఎక్కడ ఉన్నారో అక్కడి నుండియే భగవానుడు తెలిపిన ఈ కామక్రోధ లోభ త్యాగ రూప ప్రయత్నమును ఆచరిస్తూ ఉండినచో అచిరకాలములోనే వారు నరక విముక్తులై దుఃఖవర్జితులై పరమశ్రేయమును పొందగలరు. కావున ప్రతి వారును వారి హృదయములను చక్కగా పరిశోధించుకొని ఈ కామక్రోధ లోభములను 3 దొంగలను కనిపెట్టి వివేకాదుల సహాయమున వారిని దూరముగా తరిమికొట్టవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.